ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో మే 5వ తేదీ మంగళవారం రోజున అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు పూజ మొత్తం కూడా అండి ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానము విధి విధానాలు అన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ పూజ చాలా శక్తివంతమైనదండి. ఎందుకంటే నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ వ్రతాన్ని నేను 5 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా ఫలితం అనేది అతి తొందరగా అయితే నేనైతే చూస్తున్నానండి. నేను ఏ విధంగా చేసుకుంటానో విధి విధానాలు నేనే కాదండి, మనకి సంకష్టహార చతుర్థి వ్రతం పుస్తకంలో కూడా ఇదే విధానం అయితే ఉంటుంది. ఆ విధానాన్ని మాత్రమే మీకు ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. ముందుగా అయితే మీరు ఏదైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక మీకు ఆ సమస్య తీరదు అనుకున్నప్పుడు, ప్రేమ పెళ్లి కానివ్వండి, లేదా వివాహ సమస్యలు కానివ్వండి, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే అనారోగ్య సమస్యలు ఏదైనా సరే అండి, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చవితి తిథి అనేది మీకు సాయంత్రం ప్రదోష సమయంలో కానివ్వండి, లేదా చంద్రోదయ సమయంలో ఖచ్చితంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ వ్రతం చేసే ముందుగా అయితే ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఏదైనా ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి. అంటే నేను 3 నెలలు చేస్తానని, లేదా 5 నెలలు చేస్తానని, లేదా 7 నెలలు, 9 నెలలు, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని చేస్తాను స్వామి అని ఆ స్వామికి అయితే మీరు ముడుపు కట్టుకోవాల్సి ఉంటుందండి. నేను ఒక 5 ప్రాసెస్లు అయితే చెప్తానండి. ఈ 5 నియమాలు కనుక పాటిస్తే మీకు పూజ అనేది సంపూర్ణమవుతుంది. మొదటిది ఏంటంటే ముడుపు అనేది కట్టుకోవాలండి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత మీరు ఆ ముడుపులోని బియ్యంతో నైవేద్యం అనేది చేసి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మీరు వ్రతకథ చదువుకోవాలి. తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ కనుక ఫాలో అయితే పూజ అనేది సంపూర్ణమవుతుంది. ఈ 5 స్టెప్స్ గురించి క్లియర్గా తెలియజేస్తున్నానండి. ముందుగా అయితే ఈ పూజ ఎలా చేయాలండి అంటే ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు అనేది ఉదయం కట్టుకోవచ్చండి. సాయంత్రం పూజ టైంలో మీరు ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసుకోవాలి. ముడుపు ఎలా కట్టాలండి అంటే ఏదైనా ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పసుపు వస్త్రం తీసుకొని దానికి 4 మూలలా పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవాలండి. మా దగ్గర కొత్త వస్త్రం లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా సరే వస్త్రం ఉన్నా ఉతికి మీరు ఆ ఉతికిన వస్త్రాన్ని మాత్రమే మీరు ముడుపు అనేది కట్టుకోవాలి. ఇందులో 3 పిడికిళ్ళు కానివ్వండి, 3 దోశలు కానివ్వండి బియ్యం అనేది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది తినగలరో అన్ని బియ్యాన్ని మాత్రమే మీరు ముడుపులో వేసుకోవాలి. ఇందులో మీరు తాంబూలం అనేది పెట్టుకోవాలండి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరం, 2 పసుపు కొమ్మలు, కొంతమంది ఎండు కొబ్బరి కూడా పెడుతూ ఉంటారండి, అది కూడా పెట్టుకోవచ్చు. దక్షిణగా ఎంతో కొంత డబ్బులు అనేటివి పెట్టుకోవాలి. 11 రూపాయలు, 51 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ, 501 రూపాయలు, ఇలా ఎంతైనా సరే డబ్బులు అనేటివి పెట్టుకోవాలండి. 2 పుష్పాలు పెట్టుకొని ఈ ముడుపు మీద 2 చేతులు పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి చెప్పుకుంటూ మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపుకు 3 ముళ్ళు అనేటివి వేసుకొని పసుపు కుంకుమ పెట్టి గణపతి దగ్గర మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఉదయము సింపుల్గా పూజ చేసుకోవాలండి. ముడుపు విషయంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొంతమంది ఎన్ని రోజులైతే సంకల్పం తీసుకుంటారో 5 నెలల సంకల్పం తీసుకుంటాను అంటే 5 నెలల వరకు ముడుపు అలానే పెట్టేస్తారండి. నేనైతే అలాగైతే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మనం ముడుపు కట్టేటప్పుడు అందులో మనం తమలపాకులు అనేటివి పెడతామండి. మనం 5 నెలల వరకు అదే ముడుపును మనం దేవుని దగ్గర పెడితే ఆ తమలపాకులో ఉండేటువంటి తేమంతా బియ్యం మీద పడి బియ్యం అనేటివి బూజొచ్చేస్తాయండి. అప్పుడు మనం ఒక నెగిటివ్ సైన్గా అయితే మనం ఫీల్ అవుతాము. ఇది మంచిది కాదు అని అనుకుంటాం కాబట్టి ఇది మనం కోరుకున్న కోరిక జరగదు అని ఒక సిమ్టమ్గా మనం భావిస్తాం. కాబట్టి నేనైతే ఆ విధంగా అయితే ఎప్పుడూ చేయలేదండి, చెయ్యను కూడా. ఎప్పుడైతే ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి నేను పూజ అనేది చేసుకుంటానండి. తర్వాత నియమం ఉపవాసం అండి. ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలా అంటే పూజా నియమం ప్రకారం ఉపవాసం అనేది రాత్రి చంద్రోదయం వరకు అయితే ఉండాలండి. కొంతమంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి, అంటే మీ ఆరోగ్య రీత్యా మీరు ఉండగలను అని అనుకుంటే ఉపవాసం అనేది ఉండొచ్చండి. మేము ఉండలేము, మాకు హెల్త్ బాగాలేదు, బీపీ, షుగర్ ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు నార్మల్గా పాలు, పండ్లు, మీరు ఏదైనా టిఫిన్ ఐటమ్స్ ఇలా ఏదన్నా సరే ఫుడ్ అనేది తీసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. శారీరక సుఖాలు కొద్దిగా దూరంగా ఉండి ఆ రోజంతా కూడా భగవన్ నామస్మరణతో ఉంటే చాలా మంచిది. కానీ చాలామంది ఏంటంటే మేము ఉండలేమండి, పూర్తిగా ఉన్న వాళ్ళు అంత ఫుడ్ తినేస్తారండి. పర్లేదండి, తినచ్చు, తప్పేం లేదు. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ భగవంతునికి దగ్గరగా ఉండి మన ఇంద్రియాలన్నీ కూడా నిమగ్నమై పూజ చేయాలి అని ఒక సంకల్పంతో అయితే ఈ నియమం పెట్టారండి. ఉపవాసం గురించి చెప్పాను కదండి. తర్వాత సాయంత్రం మీరు ప్రదోష సమయంలో గణపతి దగ్గర దీపారాధన చేసుకొని ఉదయం ముడుపు పెట్టుంటారు కదా అండి, ఆ ముడుపునైతే మీరు తీసి అందులోని బియ్యంతో మీరు ఏదైనా నైవేద్యం అనేది చేయాలండి. బెల్లం పరమాన్నం కానివ్వండి, బెల్లం పాయసం కానివ్వండి, ఏదైనా సరే మీరు నైవేద్యం అనేది చేసుకోవాలి. అందులో పెట్టిన
తాంబూలాన్ని మీరు దేవుని దగ్గరే పెట్టుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత ఎవరికైనా సరే మీరు ఏదన్నా తినే వస్తువులు కొనిపెట్టచ్చు, లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు హుండీలో అయితే మీరు అది వేసేయచ్చండి. లేదు అంటే ఇంట్లో మీరు పర్సులో అయితే డబ్బులు పెట్టే ప్లేస్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. సాయంత్రం మీరు షోడశోపచార పూజ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇద్దరు గణపతులకైతే పూజ చేయాలండి. అదేంటండి, ఆల్రెడీ మనం గణపతికే కదా పూజ చేస్తున్నాము అంటే గణపతిలో కూడా మనకి చాలా రూపాలైతే ఉన్నాయండి. ఏ పూజ అయినా సరే మనము ముందుగా ఆ ప్రథమ పూజ్యులు ఆ విఘ్న నివారకుడు, మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా మన పూజకు మంచి ఫలితం ఇచ్చేది ఆ విఘ్న నివారకుడు గణపతినేనండి. మనం పసుపు గణపతిని కానివ్వండి, లేదా చిన్న గణపతి ఫోటో ఉన్నా లేదా విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరు ఫోటోలో ఉండేటువంటి సంకష్టహార గణపతికి పూజ చేసుకోవచ్చు. కొంతమంది అభిషేకాలు కూడా చేసుకుంటూ ఉంటారండి, అలా కూడా చేసుకోవచ్చు. ఈసారి అంటే ఈ మే 5వ తేదీన వచ్చినటువంటి మంగళవారం రోజు, మంగళవారం కాబట్టి చాలా పవర్ అండి. సంవత్సరం మొత్తం చేసే పూజ అనేది ఫలితం అనేది ఒక్క రోజులో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రోజున మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోండి. నైవేద్యం విషయానికి వస్తే ముడుపులో చేసినటువంటి నైవేద్యం అనేది సరిపోతుందండి. గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్లు, పండ్లు, పంచభక్ష పరమాణాలు ఇవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారండి. అది మీ తృప్తి కోసం అండి. మీకు హెల్త్ బాగుండి నేను అన్నీ చేసుకోగలను, పెట్టుకోగలను అంటే పెట్టుకోవచ్చండి. లేదు అన్నా కూడా నిండు భక్తితో మీరు ఒక చిన్న బెల్లం పెట్టినా కూడా తప్పకుండా ఆ భగవంతుడు మీ పూజనైతే స్వీకరిస్తారు. నేనైతే స్టార్టింగ్లో బాగా పూజ చేసేదాన్నండి, అన్ని నైవేద్యాలన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ టెన్షన్స్ ఉండడం వల్ల నా వరకు నేను ఎంతవరకు చేసుకోగలనో అన్ని నైవేద్యాలు అయితే నేను చేసుకొని పూజ చేసుకుంటున్నాను. నేను ఒక చాగంటి గారి వీడియో చూశానండి, అందులో దోసకాయను నైవేద్యంగా పెడితే చాలా మంచిది వినాయకునికి అని విన్నాను. అప్పటి నుంచి నాకు దోసకాయ కనుక దొరికితే ఖచ్చితంగా పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీకు కనుక దొరికితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత స్వామివారికి మీరు 16 ఉపచారాలతో పూజ అనేది, షోడశోపచార పూజ అనేది చేయాలండి. ఆయనకి అర్ఘ్యపాద్యాలు, యజ్ఞోపవీతం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలతో మీరు సంకష్టహార గణపతికి అయితే పూజ చేయాలి. తర్వాత సంకష్టహార గణపతి అష్టోత్తరాలు అయితే పఠించాలండి. సంకట గణనాశన స్తోత్రాలు అయితే ఉన్నాయండి, ఇవన్నీ కూడా మీరు పఠించవచ్చండి, చాలా మంచిది. అలానే ఈరోజు పూజ అంతా అయిన తర్వాత చివరిగా మీరు వ్రతకథ అనేది వినాల్సి ఉంటుంది. వ్రతకథ చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని వ్రతకథ వినాలి. వ్రతకథలు 5 వ్రతకథలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఒక వీడియో అనేది పెట్టాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వ్రతకథ అంతా విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం అనేది ఏ విధంగా ఇవ్వాలండి అంటే, కొంతమంది చంద్రోదయం వరకు వెయిట్ చేస్తారండి. మనం చంద్రోదయం అంటే మనకి 8, 9 పైన అయిపోతుంది కాబట్టి ఆ టైం వరకు కొంతమంది వెయిట్ చేసి చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం అనేది ఇస్తారు. మేము అంతవరకు ఉండలేమండి, మా ఏరియాలో చంద్రుడు కనిపించట్లేదు, మా ఏరియాలో మబ్బులు ఉన్నాయి అంటే వర్షం వస్తుంది, క్లైమేట్ బాగాలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు 6:30 పైన నక్షత్ర దర్శనం అన్నా చేసుకొని, లేదు అంటే మనకి శివయ్య ఫోటో ఉంటుంది కదండి, ఆ సాక్షాత్ పరమశివుని ఫోటోలో మనకి అర్ధచంద్రాకారం చంద్రుడు ఉంటాడు కదా, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చెయ్యొచ్చండి. అర్ఘ్యం అనేది ఎలా చేయాలండి అంటే, ఏదన్నా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక చెంబు తీసుకొని చెంబులో నీళ్ళని పోసి కొద్దిగా అక్షింతలు కానీ లేదా బియ్యం కానీ అలానే పుష్పాలు చేతిలో పట్టుకొని చంద్రుడిని చూస్తూ మీరు 3 సార్లు ప్లేట్లో నీటినైతే వదలాలండి. ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని చంద్రునికి అయితే మీరు అర్ఘ్య ప్రదానం చేయాలి. తర్వాత చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవికి కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేయాలండి ఖచ్చితంగా. ఇలా మీరు అర్ఘ్య ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ సంకష్టహార గణపతికి మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. ఈ విధంగా నీరాజనం అంతా ఇచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా హారతి నీరాజనం తీసుకొని తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టి తర్వాత వాళ్ళు స్వీకరించాలండి. ఇంతటితో పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రోజు మీరు నార్మల్గా పీఠాన్ని కదిలించేస్తే సరిపోతుందండి. పూజ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పూజ పీఠం అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. మన ఫోటోని ఏం కదిలించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు మంగళవారాలు, శుక్రవారాలు కనుక వస్తే ఆ రోజు మాత్రం మీరు కదిలించకుండా తర్వాత రోజైతే మీరు కదిలించాలి. ఈసారి మనకి మంగళవారం వచ్చింది కాబట్టి మీరు పీఠము ఇవన్నీ కూడా బుధవారం అయితే మీరు తీసుకోవచ్చండి. స్వామివారి ఫోటోని ఇవన్నీ తీయడం కూడా బుధవారం రోజైతే తీసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియోలో మనం సంకష్టహార గణపతి వ్రతం ఈ రోజే కాదండి, ఈ నెలే కాదు, ప్రతి నెల కూడా ఇదే విధంగా అయితే మనం పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైంది, క్లియర్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. సర్వే జనః సుఖినో భవంతు, స్వస్తి.